అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాక్యము, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. హూ ఎవర్ హ్యాస్ మై కమాండ్స్ అండ్ కీప్స్ దెమ్ ఈజ్ ద వన్ హూ లవ్స్ మీ. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్స్ 21. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమిస్తున్నామని నోటితో చెప్పుకోవడం కాదు, దేవుని ఆరాధిస్తున్నాము, ఆయన మా అండ మా ఆశ్రయం అని కేవలము స్తుతించి ఊరుకొనడం కాదండి. దేవుని ప్రేమించడం అంటే, ఆయనను నిజముగా ఆరాధించడము అంటే, ఆయన ఆజ్ఞలను అంగీకరించిన వాటిని అమలుపరచడం, ఆ విధమైన జీవనశైలి కలిగి ఉండడం. అప్పుడు నిజముగా మనము దేవుని ప్రేమిస్తున్నామని అర్థము. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్య భాగము మనకు సుస్పష్టముగా తెలియచేస్తుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మనము ఎటువంటి స్థితిలో ఉన్నా, మనము ఆయన నామానికి అవమానకరముగా ఉన్నా, మనము ఆయన్ని ద్వేషిస్తున్నా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అందులో ఏ సందేహము లేదు. కానీ నిజముగా విశ్వాసులు, సజీవం గల దేవుని ఎరిగిన వారు అని చెప్పబడుతున్న మనము ఆయనని ప్రేమిస్తున్నామా? పరిశుద్ధ వాక్యము తెలియచేస్తుంది. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకొనును. ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తాను నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొంచున్నాము. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునేవారు ఆయన ఎలాగ నడిచెనో అదే విధంగా నడుచుకుంటారు. అప్పుడు అతని యొక్క క్రియలను బట్టి మనము చెప్పవచ్చు, అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని. దేవుడు ఫలించే చెట్టు వంటివాడు. ఆయనలో ఉంటే, ఆయనతోనే ఉంటే ఫలాలు వస్తాయి. కానీ నేను వేరుగా జీవిస్తానని వేరొక కొమ్మతో నీవు అంటుకట్టుకొని ఉంటే, వేరొక చెట్టు వలె నీవు ఉంటే నీవు ఫలిస్తావా? నీవు ఆశీర్వదింపబడతావా? దేవుడిలో ఉన్నవారే ఆయనకు అంటుకట్టబడిన వారు దేవునిలో ఫలాలను చూడగలుగుతున్నారు. నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా కేవలము నోటి మాటతోనే చెప్తున్నావా అనే విషయము ఎలా తెలుస్తుందంటే, నీ యొక్క ఫలాలను బట్టి, నీవు ఉన్న స్థితిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటను బట్టి నీవు తెలుసుకోగలుగుతావు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అని. దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చును. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాజైనటువంటి దావీదు దేవుని యొక్క ఉద్దేశములన్నీ నెరవేరుస్తున్నాడు. మరి దేవుని ఉద్దేశములు నెరవేర్చు వారిని దేవుడు ఆశీర్వదింపకుండా ఉంటాడా చెప్పండి? ఘనత అయినా, ఆశీర్వాదమైన, సంపదైన, ఆరోగ్యమైన, ఏదైనా ఉన్నతముగా బహుగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయనను ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన ఉద్దేశంలో నెరవేర్చినప్పుడు. మనకు మన పిల్లలంటే ఇష్టం ఉన్నప్పుడు, మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నప్పుడు, మన భార్యని ప్రేమిస్తున్నప్పుడు వారు అడిగింది ఇవ్వకుండా ఉంటామా? వారికి నచ్చని పని చేయడానికి ఇష్టం కలిగి ఉంటామా? ఖచ్చితంగా వారికి అనుగుణంగానే, వారికి ప్రియముగానే జీవించడానికి ప్రయత్నిస్తాం కదా. మరి ఈ రోజున దేవుని విషయంలో ఆ విధముగా మనము ఎందుకు ఉండలేకపోతున్నాము? దేవునికి నచ్చినట్లు నువ్వెందుకు జరిగించలేకపోతున్నావు? దేవునికి నచ్చినట్లు నీవెందుకు జీవించలేకపోతున్నావు? బహుశా నువ్వు ప్రేమించిన వారు నీకేమీ తిరిగి ఇవ్వకపోవచ్చేమో, కానీ మోసం చేయవచ్చేమో, కానీ నీవు ప్రేమిస్తున్న దేవుడు నీవిచ్చిన దానికంటే అధికముగా ఇవ్వగల దేవుడు. ఆయన నిన్ను మోసం చేయనివాడు, నిన్ను ప్రతి ప్రమాదం నుండి కాపాడువాడు. వాక్య భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను అని. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతన్ని గనపరచెదను. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. ఆయనను ప్రేమించు వారికి
ఈ రోజున జరుగుతున్న సంఘటన కూడా వారి మంచికే జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నోటితో ప్రేమిస్తున్నానని చెబితే నీవు ఆశీర్వదించబడవు. కేవలము నోటితో ఆరాధిస్తే, ఏదో నామకార్థంగా సన్నిధికి వెళ్తే, ఏవో కొంత ధనము కానుకగా ఇస్తే నీకు ఆశీర్వాదము రాదు, నీవు ఫలించవు. కానీ ఎవరైతే ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొంటారో, అనగా వాటి ప్రకారము జీవిస్తారో, వారి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. ఆయనలో ఉంటేనే దీవెనలు, ఆయనతోనే నడిస్తేనే ఆశీర్వాదములు వస్తాయండి. అందునిమిత్తమున దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న మనము ఆయనకు నచ్చినట్లుగా కూడా జీవించుదాం. ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, మరి యొక్క దినమున ప్రభువా సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్యా, అవును ప్రభువా తండ్రి, ఈ లోకపు ప్రేమ ఎంతో మోసకరమైనది. అవును ప్రభువా, ఎంతో సెల్ఫిష్తో కూడుకున్న ప్రేమలు ప్రభువా. యేసయ్యా, ఎంతో మంది నా ప్రభువా మోసపోచున్నారు. కానీ నిజమైన ప్రేమ మీలోనే ఉంది ప్రభువా. యేసయ్యా, ఈ విషయమును యవనస్తులు కానీ ప్రభువా అందరము తెలుసుకుని ప్రభువా యేసయ్యా, మీ యొక్క ప్రేమను మేము యేసయ్యా గౌరవించిన ప్రభువా, మీ ఆజ్ఞలను గాయకొనే వారంగా, జీవించే వారంగా మమ్మల్ని మార్చమని వేడుకొంచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.